మీకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను చూడండి. రేపే గురు పూర్ణిమ. రేపే గురు పౌర్ణమి. చూడండి. ఆ గురు పౌర్ణమి అనేది కూడా గురువారం రోజున గురు పూర్ణిమ. ఇది ఒక అద్భుతంగానే మంచి విషయం. అయితే ఇక్కడ ధనుస్సు రాశిలో మనకు చంద్రుడు ఉండడం. అంటే పౌర్ణమి రోజు ధనుస్సు రాశిలోకి చంద్రుడు ఉండడం. ధనుస్సు రాశికి అధిపతి ఎవరండి? గురువు. మూడో నంబర్ వాడు గురువు. ఇది ఒక విధంగా చెప్పాలంటే 1000 రెట్ల శక్తియుక్తులను కలిగించేటువంటిది ధనుస్సు రాశి వారికి. గురు సంబంధిత రాశులు ఏమున్నాయి? ధనుస్సు రాశి అండ్ మీన రాశి. వీటికి అధిపతులు గురువే. ఇప్పుడు ప్రజెంట్ గురువు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడంటే మిథున రాశిలో ఉన్నాడు. మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఎక్కడి నుండి వచ్చాడు? వృషభ రాశిలో నుండి వచ్చాడు. వృషభ రాశి వారికి ఇక్కడ మిథున రాశి అనేది కూడా గురువు ఇక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే కర్కాటక రాశి వారికి చూడండి, కర్కాటక రాశి వారికి వ్యయంలోకి వచ్చినట్టు, అనగా 12వ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు గురువు. కాబట్టి చంద్రుడు, కర్కాటక రాశి అధిపతి ఎవరు? చంద్రుడు. కాబట్టి వీళ్ళకి ఒక 1000 రెట్ల శక్తియుక్తులు కలిగి ఉంటారు. కర్కాటక రాశి, మిథున రాశి, ధనస్సు, మీన, ఈ 4 రాశి. ఈ గురు పౌర్ణమి నుండి మీకు మహర్దశ కలగబోతుంది. నేను ఒకటి చెప్తున్నాను చూడండి. శని రివర్స్గా పాయింట్కి వచ్చాడు. మనకు మీన రాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఎప్పుడు? 8వ తారీఖు 7వ నెల 2025లో వచ్చాడు. ఇది శని వక్రగతి. ఈ వక్రగతిలో ఈ గురు పూర్ణిమ ఆ సందర్భంగా 1000 రెట్ల శక్తి లభించబోతుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. నేను చెప్తున్నటువంటి రాశులు ఒక్కసారైనా శని హోమం జరిపించుకోండి. అదేవిధంగా ఈరోజు బుధవారం 1 కేజీ శనగపప్పు నానబెట్టండి. నానబెట్టేసి ఉదయం తెల్లవారగానే ఆ శనగపప్పును తీసుకొని ఒక పాత్రలో వేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళండి. వెళ్ళి చక్కగా ఆవుకి తినిపించండి. ఇది చాలదండి, మీరు కోటాను కోట్లు సంపాదించడానికి, మీ సమస్యలు తీరడానికి. కానీ ఎవరు చేస్తారండి? ఆలే అందరు చెప్తారు, యూట్యూబ్లలో అందరు చెప్తారు, అన్ని ఇన్స్టాలో దాంట్లో దీంట్లో అన్నీ చెప్తారు. ఎవరిని నమ్మాలంటారు? డబ్బులు దండగా కానీ ఏమీ లేదని అంటారు. అంతేనా? ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ మా ఆఫీస్కి కాల్ చేసి చెప్తారు, మాకు మీరు చెప్పిన పరిహారం చేసుకున్న తర్వాత మాకు మంచి జరిగింది, మాకు దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యలు తగ్గాయి, ఆ సమస్యలు పోయాయి, ఈ సమస్యలు పోయాయి అన్నీ చెప్పేస్తారండి. కానీ చివరగా ఒక్క విషయం చెప్తానండి. మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉందో ఒక్కసారి చూసుకోండి. అదొక్కటి మార్పు చేసుకొని చూడండి. అసలు